హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న షేర్ చేశాను కదండి, స్ప్రౌటింగ్ చేశాను గోరింటాకు విత్తనాలు అని చెప్పి. ఈరోజు మట్టి వేసి అదే స్ప్రౌటింగ్ దీని మీద పెట్టేద్దాము అన్నట్టు ట్రై చేస్తున్నానండి. ఏమో చూడాలి, ఇది కూడా ఎలా వస్తుందో, సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. ఇప్పటికైనా గోరింటాకు మొక్కలు వస్తాయో లేదో తెలీదు. ఇదంతా ఎందుకు, మొక్క కొనుక్కోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మొక్క కొనుక్కోవడం అంటే వాళ్ళు పెట్టింది తీసుకొచ్చి మనం నాటేసుకోవడమే. కానీ మనం విత్తనం కట్టి మనమే మంచిగా పెంచితే అదొక సాటిస్ఫాక్షన్ కదండి. మన చేతిలో మనమే స్ప్రౌటింగ్ చేసి మంచిగా మనమే గ్రో చేసాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దానికోసం ఇదంతా చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేశానండి. అంటే ఇలా చేయలేదు, మామూలుగా విత్తనాలు వేసేసాను అనమాట. చాలా విత్తనాలు చాలాసార్లు వేశాను, ఒక్కటి కూడా రాలేదండి. అందుకే ఇలాగా ట్రై చేశాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మామూలుగా పేపర్ నాప్కిన్లో వేసాను అన్నాను కదండి, అదంతా మట్టిలో పెడితే మంచిగా స్ప్రౌటింగ్ అంతా వేర్లో ఇప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి కదండి, అవన్నీ మట్టిలోకి వెళ్ళిపోయి కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది అన్నట్టు చేస్తున్నాను అనమాట. ఇది ఒక్కోటికి తీసి మట్టిలో పెట్టచ్చండి. కాకపోతే ఇలాగ తీసిన ఎంబడే జాగ్రత్తగా తీసినా కానీ విరిగిపోతున్నాయి అనమాట. గింజ అది పైన చాలా డెలికేట్గా ఉంది, అవన్నీ విడిపోతున్నాయి అనమాట. అందుకోసమని ఇలా చేస్తున్నాను. పేపర్ పలంగా అందులోనే మట్టిలోనే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కొన్నేమో విడిగా కూడా పెట్టానండి, చూడాలి అది అసలు ఫామ్ అవుతుందో లేదో. చీమలు దోమలు అవన్నీ తినేస్తున్నాయండి. ఇలాగ చాలా చిన్న చిన్నవి వస్తున్నాయి కదా, అందుకని తినేస్తున్నాయి అనమాట. అందుకని ఇలా ట్రై చేశాను, చూడాలి. ఇలాగ నెమ్మదిగా చేస్తే ఏమన్నా వస్తాయో లేదో అని, సక్సెస్ అవుద్దో లేదో ట్రై చేయాలండి. ఇంకా ఇది ఫస్ట్ మట్టి వేసేటప్పుడు గిన్నెలో అడుగును నేను హోల్స్ కూడా పెట్టానండి. ఎందుకంటే మనం వాటర్ పోసిన తర్వాత అందులోనే ఉండిపోయినాయి అనుకోండి, కొంచెం స్మెల్లాగా వస్తాయి. అలాగే నీళ్ళన్నీ ఎక్కువ ఉండిపోయి కుళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి. అందుకోసమని కింద హోల్స్ పెట్టి తర్వాత మట్టి వేసి పేపర్ నాప్కిన్ పైన పెట్టేశాను అనమాట. అక్కడక్కడ మట్టి కూడా వేసానండి. ఇగో ఒక రెండేమో ఇందులో మామూలుగా మట్టిలో కూడా పెట్టి చూసాను అనమాట. వస్తాయో లేదో చూడాలి. చూసిన తర్వాత వస్తే మీకు షేర్ చేస్తానండి. ఇంకా నా పనిలో ఉంటే మా అమ్మాయి లేసి మొత్తం ఈ తలుపు నిండా గీసేసిందండి. సర్లే గీస్తే గీసిందిలే కానీ అది కూడా మంచి పని అయిందనమాట. ఎందుకంటే ఈ గీయడం వల్ల తలుపు మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. దీన్ని ఎలా క్లీన్ చేయాలా అని అనుకుంటే తనే చెప్పింది మాట. ఇది కూడాను, అమ్మ ఇది డెటాల్ లిక్విడ్ అండి, హ్యాండ్ వాష్ అన్నమాట. డెటాల్ అదేసి ఇలాగ రబ్ చేస్తే పోతుందమ్మా అని మళ్ళీ ఆవిడే చెప్పింది అనమాట. ఇంకా సరే అని నేను కూడా తీసి ట్రై చేశానండి. చూస్తే మంచినే పోతుంది. నేను సోప్ వాటర్తో ట్రై చేశాను కానీ పోవట్లేదు అనమాట. ఇంకా అందుకని దాంతోనే ట్రై చేసి ఫస్ట్ ఏమో ఆ లిక్విడ్ని కొంచెం దాని మీద అంతా అప్లై చేసేసి తర్వాత మామూలు తడి క్లాత్తోని, నార్మల్ వాటర్ ఏందండి అవన్నీ, తడి క్లాత్తో క్లీన్ చేస్తే మంచిగా పోయినాయి. అంటే పూర్తిగా పోలేదు, దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తున్నాయి అనమాట. అంతగానం పోయినాయి అనమాట, బాగానే పోయినాయి అనిపించింది. అసలు ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టక్కర్లేకుండానే పోయిందనమాట. పిల్లలు ఎవరన్నా రాసేస్తే ఇలాగ దీని మీద తలుపు మీద రాసేస్తే ఎవరికైనా యూజ్ అవుద్ది కదండి, అందుకని చెప్తున్నాను అనమాట. డెటాల్ హ్యాండ్ వాష్ ఉంది కదండి, అదైతే బాగా పోతుంది అనమాట. ఇదిగో చూడండి, అస్సలు ప్రెషర్ పెట్టలేదు. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో తుడుస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా పోయిందో. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. మాలాంటి పిల్లలే ఉంటే మా చాలామందికి ఉంటారు కదా, ఇలాగే నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి ఒకసారి. నేను దీంతో ట్రై చేశానండి, అసలు పోలేదనమాట. మనకి బట్టలు ఉతికే లిక్విడ్ ఉంటుంది కదండి, అది దాంతో కూడా ట్రై చేశాను, పోలేదనమాట. నేను అనుకున్నాను ఫైనల్గా రాసేవి కానీ తలుపు అంతా నీట్గా క్లీన్ అయిపోయింది అని అనుకున్నాను అనమాట. పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, జరిగేది ఏదైనా మన మంచికే అని. ఇప్పుడు దీని విషయంలో ప్రూవ్ అయిందనమాట. ఏదైనా మన మంచిగా అనుకోవచ్చు ఈ విషయంలోనే అనుకున్నాను అనమాట. చూడండి ఇంత దగ్గరగా చూపిస్తున్నా మీకు కనిపించట్లేదు, చూసారా? ఎక్కడో లైట్గా కనిపిస్తుంది. అంత దూరంగా అంత లోతుగా పోయిందనమాట. చాలా బాగుంది. కింద అడుగున కొంచెం బ్లాక్గా ఉందండి, అది కూడా పోయింది. డెటాల్ హ్యాండ్ వాష్ ఇలా కూడా పనిచేస్తుందని అనిపించింది అనమాట. బాగా పనిచేసిందండి. నాకైతే బాగా పర్ఫెక్ట్గా క్లీన్ అయిందనమాట. తలుపు కూడా నీట్గా పైనుంచి కింద వరకు నీట్గా క్లీన్ చేశాను, నీట్గా పోయిందండి. అంటే అక్కడక్కడ నల్లగా మచ్చలు ఉన్నాయన్నమాట, అవి కూడా నీట్గా పోయినాయండి. ఇంట్లో గోడ మీద కూడా గీసేసిందండి అక్కడక్కడ. అది కూడా ఇప్పుడు ఈ డెటాల్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసి చూడాలి పోతుందో లేదో. ఇల్లంతా మొత్తం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. గోడలన్నీ మొత్తం ఖరాబ్ చేసేస్తూ ఉంటారు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానులేండి, అయినా సరే నాకు తెలియకుండా గీసేస్తూ ఉంటారనమాట. గోడ మీద గీయకుండా చాలానే ఇప్పించానండి, అవన్నీ పక్కన పడేసి గోడలే వాళ్ళకి ఇష్టం అనుకుంటే గోడలే ఖరాబ్ చేశారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళంతా ఇదే ఫేస్ చేస్తారేమో నాకు తెలిసి, నేను కూడా చాలా వేళల్లో చూశాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నిన్న బ్యాంక్ వెళ్ళి వచ్చేటప్పుడు
తేగలు తీసుకొచ్చామండి. చూడటానికి ఎంత పొడుగున్నాయి కానీ దాంట్లో సగం కూడా పని చేయట్లేదు అనమాట. సరిగ్గా కాలట్లేదండి, మొత్తం అంతా పచ్చిగా ఉంటున్నాయి అనమాట. ఏదో ఫ్రంట్ ఒక్కటి కాలుతున్నాయి, మిగతా అన్నీ పాడేయాల్సి వస్తుంది. నాకు ఈ తేగలు అంటే చాలా ఇష్టం అండి. మా ఊరు వెళ్తే ఒక 4-5 కట్టలనే తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇదిగోండి ఈ ముక్క ఒక్కటే పనిచేసింది అనమాట. అంత పెద్ద తేగలోను ఈ ముక్క ఒకటే పనిచేస్తుంది. ఇప్పుడు వింటర్లో సరిగ్గా డైజెషన్ అవ్వదు కదండి, అలాంటి వాళ్ళకి ఇది మంచిగా ఫైబర్ మంచి పనిచేస్తుంది అనమాట. మంచి కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కానీ దేనికైనా కానీ బాగా పనిచేస్తుంది. గట్ హెల్త్ బాగుంటుందండి ఇది తింటే. పేగులు మొత్తం నీట్గా మనం చీపురు పెట్టి ఉడిస్తే ఎలా క్లీన్ అయిపోతాయండి, అలా క్లీన్ అయిపోతాయి అంట. అంత బాగా పనిచేస్తుందండి తేగలు. చాలామందికి తెలీదు కానీ మా ఆంధ్ర జిల్లాలో, మా గోదావరి జిల్లాలో బాగా దొరుకుతాయండి. చాలా టేస్టీగా కూడా బాగుంటాయి అనమాట. ఇక్కడ అంత టేస్ట్గా లేవు, అక్కడి నుంచే వస్తాయేమో కానీ అంత పర్ఫెక్ట్గా బాగాలేదనమాట. అంత పర్ఫెక్ట్గా లేవు, మా ఊర్లో ఉన్నంత లేవు అనమాట. ఇంకా మొన్న షేర్ చేస్తాను కదండి మీకు ఆయిల్, ఆ ఆయిలే రాస్తున్నారండి మా అమ్మాయిది. నాది ఫస్ట్లో అయితే చాలా ఎర్రగా ఉండేదన్నమాట జుట్టు. ఇది రాయడం వల్ల కొంచెం పర్వాలేదండి, మరి అంత మ్యాజిక్ చేసినట్టు ఏమీ నల్లగా అయిపోలేదు. కానీ మొత్తం ఈ ఫ్రంట్ చివర అంతా ఎర్రగా ఉంటుంది కదండి జుట్టు, అదంతా కొంచెం తక్కువ అయిందనమాట. కొంచెం నల్లగా కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఫ్రంట్ కొంచెము ఎర్రగా ఉండేది, అదంతా కొంచెం నల్లగా అయిందనమాట. అలాగే లాస్ట్ జుట్టు కూడా ఎర్రగా ఉంటుంది కదండి, అది కూడా కొంచెము డార్క్గా అయిందనమాట. ఉంది కానీ అక్కడక్కడ ఎరుపు ఇంకా కొంచెం. నేను రెగ్యులర్గా ఏం రాయట్లేదు అనమాట, అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. నేను 2 నెలలకో 3 నెలలకో తయారు చేస్తున్నానండి, రెగ్యులర్గా తయారు చేయట్లేదు. తలకు కూడా కొబ్బరి నూనె రాయించుకోదండి, స్టైల్స్ ఎక్కువైపోయినాయి ఇప్పటి నుంచే. కోసుకో, నెమ్మదిగా కోసుకో, లాగీకి కడుక్కుంది పో. చెట్లు నాటడం అంటే నాలాగా మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అండి. అందుకే ఒకటి పుదీనా తెచ్చినప్పుడు ఒకటి నాటిపించాను అనమాట. అది మంచిగా చిగురు వచ్చింది, నేను తింటానంటే కడుక్కుని తినని చెప్తున్నాను అనమాట. ఇంక ఈరోజు బయటకు వెళ్దాం అన్నారండి, మా అమ్మాయికి బట్టలు తీసుకోవాలన్నమాట. ఇంక అందుకని తొందరగా బిర్యానీను పన్నీర్ కర్రీ చేశాను. నాకు పుదీనా వలవడానికి హెల్ప్ చేయమ్మా అంటే హెల్ప్ చేసిందండి. ఎంత బాగా తీసిందో అన్నీను. నా పని నేను చేసుకుంటూ ఉండేలోగా మొత్తం అన్నీ తీసి ఇచ్చిందనమాట. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేయరండి, అంత బాగా హెల్ప్ చేస్తుంది మా అమ్మాయి. ఇంకా తినేసి మొత్తం అంతా క్లీన్ చేశానండి, గిన్నెలన్నీ మొత్తం అంతా మళ్ళీ వచ్చిన తర్వాత చేయలేం కదా, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా ఫినిష్ చేసుకొని ఎగ్స్ అండి, అవి చూపించినవి ఇడ్లీ కాదు, ఎగ్స్లో ఉప్పు కారం వేసి వాటర్ బాటిల్ 3 ఎగ్స్, ముగ్గురికి 3 ఎగ్స్ వాటర్ బాటిల్ పట్టుకొని బయలుదేరామండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడన్నా ఆకలిస్తే అది ఇస్తే కొంచెము కాళ్ళు లాక్కుండా ఉంటుంది కదా, అంటే తిరుగుతాం కదండి బాగాను షాపింగ్ కోసం అని. ఇంకా అందుకని మేమైతే తినేసాము. ఇదిగోండి మా అమ్మాయికి ఇంకా ఇచ్చాను, తింటూ ఉందనమాట. ఇది తింటేనే ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నాను, అందుకే కొంచెం బలవంతంగా తింటుందనమాట, లేకపోతే అస్సలు మంచి ముహూర్తంలో బయలుదేరినట్టున్నామండి. అడుగడుగున అడ్డంకులే, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యాము, కొంచెం దూరం రాగానే టైర్ పంచర్ అయిపోయిందండి, బైక్ టైరు. ఇక మళ్ళీ కొత్త టైర్ మార్చుకుని వచ్చారనమాట. ఇంకా సరే అని ఎన్ని షాపులు తిరిగామండి. ఎప్పుడు మా పాపకి షాపింగ్ అంటే ఒక్క షాప్కి వెళ్తాము, ఆ షాప్లోనే మ్యాక్సిమం దొరికేస్తాయి, మంచిగా తీసుకుని వచ్చేస్తాం. ఒక 1/2 అవర్ 1 అవర్లోనే వచ్చేస్తాం అనమాట. ఇంక ఈరోజు అయితే ఎక్కిన షాపు దిగిన షాపు, దిగిన షాపు అన్నట్టే ఉందనమాట. ఏవి నచ్చట్లేదు, అందరూ ఫిక్స్డ్ రేట్ అంటున్నారండి. పోనీ మంచి క్వాలిటీ ఉంటే పోనీ ఆ కాస్ట్కి ఆ రేట్ అంటే ఓకే, కానీ డబల్ పెంచేసి ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారనమాట. నాకైతే ఈసారి షాపింగ్ నాకు అస్సలు నచ్చలేదండి, అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదనమాట. క్వాలిటీ అయితే ఏం లేదండి, అస్సలు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలా ఉన్నాయి బట్టలు అయితేను. పెద్ద షాపులకు కూడా వెళ్ళి చూసి వచ్చామండి. అది ఎలా ఉన్నాయంటే ఇవి చున్నీ లెహెంగా టైప్స్ ఏమున్నాయంటే బ్లౌజ్ ఏమో పొట్ట పైకి వెళ్ళిపోతున్నాయి, చున్నీలు ఉంటున్నాయి లేండి, అలా ఉన్నాయన్నమాట. మళ్ళీ పొట్ట పైకి వెళ్తే మా అమ్మాయి అస్సలు వేసుకోదండి, అదొక నెత్తి నొప్పి. పోనీ పెద్దగా ఉంది బ్లౌజ్ తీసుకుందామంటే దానికేమో చున్నీ ఉండదంట, ఎందుకంటే బ్లౌజ్ పెద్దగా ఉంది కాబట్టి దానికి చున్నీ ఉండదంట. మా అమ్మాయికి ఏమో చున్నీ ఉన్న డ్రెస్సే కావాలంటే ఎక్కడో చూసిందంటండి. నిన్నంతా అసలు వెళ్ళామే కానీ అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదండి. మా వారేమో నన్ను తిడుతూ ఉన్నారనమాట, ఈ మంచి ముహూర్తంలో బయలుదేరినట్టును అన్ని అడ్డంకులే, చాలా నెత్తినొప్పిగా ఉంది వాళ్ళంతాను, వెళ్ళిపోదాం అని అంటారు. మా అమ్మాయి ఏమో ఊరుకోరు కదండి, చిన్నపిల్లలు షాపింగ్ తీసుకొచ్చి వాళ్ళకి ఏం కొనియకపోతే ఊరుకోరు కదా, ఇంకా అలా ఉందనమాట. ఇంక మేమేమో స్వీట్ కార్న్ తీసుకున్నామండి, మా అమ్మాయికి ఐస్ క్రీమ్ అంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ ఇప్పించేసాను అనమాట. స్వీట్ కార్న్ తీసుకున్న దగ్గర వెనక్కి చూస్తే ఇలా ఆర్కే కలెక్షన్ ఉందండి, ఇందులో కూడా బాగానే ఉంటాయండి శారీస్. అవి ఒకసారి తీసుకున్నా బాగానే ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి, ఇంక అందుకే వదిలేశాను. ఈ రమ్య ఫ్యాషన్స్ ఉంది చూడండి, ఇందులోనే ఇంతకుముందు అయితే మేము మా పాపకి మొన్నటి వరకు డ్రెస్సెస్ తీసుకునేవాళ్ళం. ఫస్ట్ బర్త్డే నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడే తీసుకున్నామండి. అన్ని అంటే పెద్ద ఫ్రాక్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇందులోనే తీసుకున్నాం అనమాట. అప్పుడైతే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు 2 షాపులను కలిపి
పెద్ద షాప్ కింద చేశారు. ఇప్పుడే కలెక్షన్ బాగాలేదండి, అప్పుడే కలెక్షన్ చాలా బాగుండేది అనమాట, రీజనబుల్గా ఇచ్చేవారు. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.